తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం స్పీడప్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారయ్యింది. 3 లేదా 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక క్లస్టర్గా రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్లను 5 క్లస్టర్లుగా విభజించారు. అమిత్ షా ఒక్కరోజే 3 క్లస్టర్ల మీటింగ్లలో పాల్గొననున్నారు. మొదట కరీంనగర్ క్లస్టర్లో, ఆ తర్వాత మహబూబ్ నగర్ క్లస్టర్ పరిధిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల సమావేశానికి హాజరవుతారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి పార్లమెంటు పరిధిలోని మేధావుల సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన 2 క్లస్టర్ల మీటింగ్లు వచ్చే నెలలో జరగనున్నాయి. వాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇదివరకు ప్రకటించిన ప్రధాని మోదీ 2 సభలు రద్దయ్యాయి. వాటి స్థానంలో అమిత్ షా క్లస్టర్లు మీటింగ్లు ఖరారయ్యాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కొన్ని మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వప్న? విజయ్, ఖచ్చితంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసిందా అంటే స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పాలి. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చూసాము, ఎంతవరకు హైకమాండ్ నుంచి ప్రోత్సహించగలుగుతారో అంతవరకు చూస్తారు. అంటే మోదీ సభలు కానీ, నడ్డా కానీ, అమిత్ షా కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం కానీ, వీళ్ళ దిశానిర్దేశం ఇవ్వడం చూసాము. కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేవి, అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు మించినటువంటి మంచి టైం మళ్ళీ వాళ్ళకు దొరకదు అని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త వీక్ అయిపోయింది. కాంగ్రెస్ కన్నా కూడా మోడీకే మరొకసారి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అక్కడ కేంద్రంలో మనం అధికారంలో ఉంటే, ఇక్కడ ఎంపీలుగా మీరు ఉంటే ఎక్కువ ఫండ్ తీసుకురాగలుగుతారు, ఇంకా తెలంగాణకు న్యాయం చేయగలుగుతారు. ఇదే విధంగా ఇప్పటివరకు చేసినటువంటి పథకాలు, భారత వికాస్ యాత్ర పెడితే ఇలా ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళి మేమైతేనే బెటర్ అనేటువంటి ఒక ఆప్షన్ ప్రజల్లోకి ఇవ్వడానికి ఇది అనుకూలమైన టైం. అంటే బీజేపీ తెలంగాణలో ఒకవేళ విస్తరించుకోవాలి, తన ఓట్ బ్యాంకును పెంచుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే జిల్లా అధ్యక్షులందరినీ కూడా మార్చడం జరిగింది. ఎవరైతే గత ఎన్నికల టైంలో తప్పిదాలు చేశారో, ఎవరైతే గత ఎన్నికల టైంలో బీజేపీకి విరుద్ధంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా మార్చారు. ఎవరి మీద కంప్లైంట్లు వచ్చినా కూడా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. అండ్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి తగాదాల మీద కూడా అమిత్ షా స్పెషల్ దృష్టి పెట్టి వాళ్ళని గట్టిగా మందలించుకోవడం మనం చూసాం. ఇక ఇప్పుడు ఈ నెల 28న తెలంగాణకు వస్తున్నాడు. రాగానే ఫస్ట్ 3 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు విజయ్. ఒకటి కరీంనగర్ లో పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ముందటగా ఇక్కడ సమావేశము కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ని చాలా కీలకంగా తీసుకుంటుంది. వాళ్ళు పక్కా గెలుస్తారు అనుకునే దాంట్లో కరీంనగర్ ఒకటి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. సో అక్కడ మొన్న ఉన్నటువంటి, ఈవెన్ మొన్న సంజయ్ ఓడిపోవడానికి కూడా చాలా తక్కువ ఓట్ బ్యాంకింగ్, ఎందుకంటే ఆయన ఎక్కువగా తిరగడం, ఆ కాన్సన్ట్రేషన్ మీద స్పెషల్ గా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది కావాలనే వెనుక ఉండి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి సంజయ్ కొందరు పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి వల్ల కూడా కరీంనగర్ కి వస్తే అక్కడికి ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి, ఇంకా మనం బెటర్మెంట్ గా ఏం చేయగలుగుతాం అనే దాని మీద, ఎస్పెషల్లీ కరీంనగర్ ఈ సిరిసిల్ల కార్మికుల గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. సో వీటి మీద స్పెషల్ గా చేసి ఒక రూట్ మ్యాప్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ వెళ్తారు విజయ్. మహబూబ్ నగర్ లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి. ఓవరాల్ గా ఓన్లీ మహబూబ్ నగర్ సంబంధించి కాదు, మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు ఆల్రెడీ వేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఉన్నారో, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నాయకులు, ఈవెన్ ఎంపీలు కూడా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి వాళ్ళు లేదు. మొత్తం అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు వేశారు. వాళ్ళ పరిధిలో ఏమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతోటి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. మహబూబ్ నగర్ లో పెట్టుకోబోతున్నారు ఈ మీటింగ్. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ లో వివిధ రంగాలకు సంబంధించి, అంటే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్ తో కానీ, లేదా ఫిలిం వాళ్ళతో కానీ, లేదా ఇక్కడ బీజేపీకి సంబంధించి ఇంకా అనుబంధంగా ఇప్పుడు హిందుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఏవైతే ఉంటాయి, ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ బీజేపీ అంతర్గతంగా ఉన్నటువంటి మోర్చాలకు సంబంధించినటువంటి
సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఇంకా మినిట్ టు మినిట్ షెడ్యూల్ రావాల్సి ఉంది. ఎలా ఉంటుంది మీటింగ్, ఎవరెవరు పాల్గొంటారు ఏంటి అనేది. కానీ మొత్తానికైతే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ అవుతారు. మేబీ ఇప్పుడు ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చెప్పారు కాబట్టి ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏమైనా చెప్తారా, బీసీకి సంబంధించి ముఖ్యమంత్రి గత నినాదంతో వెళ్ళారు కాబట్టి ఈసారి ఏమైనా వెళ్తారంటే వివిధ వర్గాలకు సంబంధించి అండ్ వివిధ రంగాలకు సంబంధించి ఎలా ఉంటదని. మొత్తానికైతే ఒక కీలకమైన భేటీ అయితే 28న ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.